హే గాయ్స్, నేను మీ దినేష్ని. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో విజయవాడ నుంచి హైదరాబాద్ అయితే మనం వెళ్తున్నాం అనమాట. ఈ వీడియో వచ్చేసరికి అయితే చాలా క్యాజువల్గానే ఉండేది గాయ్స్. మనకి నార్మల్గా ఎప్పుడు చూసుకుంటే ఇప్పుడు దాకా మనం అప్లోడ్ చేసిన జట్టా కానీ లారా వీడియోస్ కానీ చూసుకుంటే కనుక రివ్యూ అవి చేస్తాం కదా. ఇది అట్లా ఏమి ఉండదు, జస్ట్ క్యాజువల్గా ఒక చిన్న పని మీద ఉండి వెళ్తున్నాను. మీకు వీడియో లాస్ట్ వరకు చూడండి, లాస్ట్లో మీకు అర్థమవుతుంది ఎందుకు నేను వెళ్తున్నాను అనేది, హైదరాబాద్ అనేది. సో నేను రివ్యూలో నేను చెప్పాను కదా మీకు, ఇట్లా ఒక Type 2 లారా ఒకటి తీసుకున్నాను. దాని రిపేర్స్ ఇవన్నీ చేయించడం వల్లే నేను సరిగ్గా వీడియోస్ అప్లోడ్ చేయలేక లేట్ అయిపోయింది చాలా అని చెప్పన్నాను కదా. ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తున్నాను చూసారా, ఆ కారే గాయ్స్ నేను లాస్ట్ వీడియోలో చెప్పిన Type 2 స్కోడా లారా వచ్చేసరికి. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసుకుంటే కనుక స్పీడోమీటర్లో మనకి కావాల్సినట్టుగా ఒక రిక్వైర్డ్ డీజిల్ కొట్టించేసాను. మీరు దయచేసి ఆ చెక్లెట్స్ గురించి మాత్రం నన్ను అడగబాకండి, ఎందుకంటే దీనికి ఇంకా కంప్లీట్గా వర్క్ అయితే అవ్వలేదు. ఇంకా చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి, కోడింగ్స్ అవి ఇవి చేయించాలి. కొన్ని చిన్న చిన్న ఎర్రర్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి అయితే బల్బ్, అది AFS మాడ్యూల్ ఒకటి ప్రాబ్లం అని చూపిస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇంజిన్ చెక్ లైట్ ఒకటి వస్తుంది, మాల్ ఫంక్షన్ లైట్. టైర్ట్రానిక్స్ ఒకటి, టైర్ ప్రెషర్ది కూడా ఒకటి వస్తుంది. నాకైతే కనుక ఎంటైర్ హైదరాబాద్ నుంచి విజయవాడ హైవే ఉన్న దాంట్లో కనుక అయితే కనుక ఈ హైవే ఉంది చూసారా, ఇక్కడ చాలా బాగుండేది ఈ హైవే అయితే. ఎందుకంటే ఎంత ఫాస్ట్ వెళ్ళినా కానీ మనకి ఎవరు అడ్డురారు, స్పీడ్ లిమిట్ లాగా కూడా ఏముండదు అనమాట. ఇప్పుడు విడిగా చూసుకుంటే కానీ కొంచెం ట్రాఫిక్ రావడం, లేకపోతే ఎగ్జిట్స్ కానీ ఇన్స్ కానీ ఉండి కొంచెం వేరే కార్స్కి ప్రాబ్లం అవడం అట్లా ఏమన్నా ఉండిద్ది. సో ప్రజెంట్ అయితే నేను ఒక్కడనే వెళ్తున్నాను గాయ్స్ హైదరాబాద్. సో ఇంకా అలా టైంపాస్ అవుతుంది, ఇంకా కంటెంట్ కూడా కంటిన్యూస్గా ఉండాలని చెప్పి అనుకుంటా ఉన్నాను. కాబట్టి ఇంకెలా ఈ వ్లాగ్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ టోల్ గేట్ అయితే ఇప్పుడే వస్తుంది మనకి, పరిటాల ఇదంతా దాటేసి హైవే అంతా. టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం గాయ్స్. మీరు చూసుకోవచ్చు అసలు ఫ్రంట్ గ్లాస్కి ఎక్కడా కూడా మీకు ఫాస్టాగ్ అనేది మాత్రం లేదు. మీరు కూడా ఇట్లాగే స్టిక్ చేయకుండా ఇట్లా పెట్టేసి చూపిస్తారంటే కనుక చెప్పండి గాయ్స్. టైం అయితే అరౌండ్ ఒక 1:45 అయితే అయ్యింది గాయ్స్. బాగా ఆకలి అయితే వేసేస్తుంది. మా మదర్ బాక్స్ అయితే పెట్టారు నాకు, హోమ్ ఫుడ్. సో ఇప్పుడు ఎక్కడన్నా మంచి ప్లేస్ ఒకటి చూసుకొని పక్కన జాగ్రత్తగా కార్ పక్కన పెట్టేసి ఏదన్నా కొంచెం నీడగా ఉన్న చోట పెట్టేసేసి లంచ్ అయితే కంప్లీట్ చేసేద్దాం అనుకున్నా. కంప్లీట్ చేసేసాక నెక్స్ట్ మనం వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. ఇక్కడ కొంచెం నీడగా ఉంది, ఇక్కడైతే ఆపేద్దాం మనం కారు, లంచ్ కంప్లీట్ చేసేద్దాం. సో ఇట్లా రోడ్ పక్కన నీడలో అయితే ఆపేసాను గాయ్స్. మీరు కూడా ఎప్పుడన్నా రోడ్డు మీద ఆపాలనుకుంటే కనుక ఇట్లా లైన్ ఉంది చూసారు, ఈ లైన్కి అటు సైడ్ పక్కన మీరు ఆపారనుకోండి, ఇట్లా ఎవరన్నా వెహికల్స్ వెళ్ళేటప్పుడు కానీ ఏదన్నా ఉన్నా కానీ మన వల్ల వాళ్ళకి ఏం ఇబ్బంది ఏం లేకుండా వాళ్ళు జర్నీ అయితే వాళ్ళు మూవ్ ఆన్ అయిపోవచ్చు. సో ఇది గాయ్స్, ఇదే ఫస్ట్ టైం మన ఛానల్లో మన Type 2 లారా అని చూపించడం అయితే. ముందు దీన్ని రివ్యూ చేయకుండానే దీన్ని ఇట్లా చూపించాల్సి వస్తుంది. మన లంచ్ వచ్చేసరికి గాయ్స్ రైస్ అండ్ పన్నీర్ కూర అయితే పెట్టారు మా మమ్మీ. సో మనం లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం గాయ్స్. ఇప్పుడే లంచ్ అయితే కంప్లీట్ చేసేసాను గాయ్స్. ఇంకా మనం జర్నీ అయితే కంటిన్యూ చేసేద్దాం. బోర్ కొట్టకుండా అసలే ఒక్కలే ఉన్నాం కాబట్టి మంచి సాంగ్స్ వింటా అట్లా డ్రైవింగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. चलते प्यार सोनिए तानी चलते प्यार चलते ने मुट तो जटां दे पुत ने शहर तेरे भावें साडा नाम पुछ ले ना चलदा ए टॉप उत्ते तेरा यार तू मोटे नाल मोटा जोड़ खड़े यार नी मेरे टॉप बत्ती बोतले काली कार तेरे नाल लाई बैठाई रखी अख नहीं वेरी कख नहीं गेम घूमदी आ बैठे जग नहीं पिछे जग नहीं लाई लग नहीं लगे कईयां दे उत्ते तक अग नहीं हां थोड़ा लगदा
ఇప్పుడే రామోజీ ఫిలిం సిటీ అయితే వచ్చాను గాయస్. నేను వెళ్ళాల్సింది అయితే యాక్చువల్లీ కూకట్పల్లికి. ఓఆర్ఆర్ నుంచి కూడా వెళ్ళొచ్చు, కాకపోతే నాకు మిడిల్లో ఒక చిన్న పని ఉండి ఇంక నేను ఎల్బీ నగర్ నుంచి వెళ్దాం అనుకుంటున్నాను. ట్రాఫిక్ అయితే బాగా హెవీగా ఉంది, మామూలుగా లేదు అసలు ట్రాఫిక్ అయితే. అందుకనే నాకు వీడియో తీసే టైం కూడా లేదు. ఎక్కడ మళ్ళీ వీడియో తీస్తే డ్రైవింగ్లో ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పని అందుకనే నేను తీయలేదు. One eternity later. ఫైనల్లీ ఎల్బీ నగర్ అయితే వచ్చేసాను గాయస్. ఇప్పుడు మనం స్టార్ట్ అయింది చూసుకున్నట్టయితే కనుక అరౌండ్ 1కి స్టార్ట్ అయ్యాను గాయస్. ఇప్పుడు టైం వచ్చేసరికి 5:20 అట్లా అయింది. ఇంక్లూడింగ్ మనం లంచ్కి ఆగాం కదా, ఇంకా కొన్ని బయట షార్ట్స్ అవి తీసాను. అన్నీ కలిపి అరౌండ్ ఒక 4 అవర్స్లో వచ్చేసాను హైదరాబాద్కి అయితే కనుక. సో ఇప్పుడు ఇంకా ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉండిద్ది కాబట్టి ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ దిగిన దగ్గర నుండి నెక్స్ట్ ఇంకా నేను ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఏం రికార్డ్ అయితే ఏం చేయను. ఇంకా ఫైనల్లీ మా ఓడి ఇంటికి అయితే వచ్చేసాను కదా. సో మీకు ఇప్పుడు నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను అనేది కూడా రివీల్ చేయబోతున్నాను అనమాట. యాక్చువల్లీ వాడికి కాల్ చేశాను కిందకి రమ్మని చెప్పని. వాడు ఇప్పుడు కిందకు నాకు తెలిసి వస్తూ ఉండుంటాడు. ఎక్కడున్నాడు ఏంటో. ఇది ఇడే గైస్ నా ఫ్రెండ్, చిన్నప్పుడు ఫ్రెండ్ మణిగంట అని చెప్పని. నా 14 ఇయర్స్ ఫ్రెండ్, నా 14 ఇయర్స్ నుంచి ఫ్రెండ్ అనమాట. యాక్చువల్లీ వాడికి కార్ ఇద్దామని చెప్పని ఇప్పుడు నేను విజయవాడ నుంచి వచ్చాను. బాగా బిజీ అనమాట వాడు, ఎప్పుడు చూసినా బిజినెస్ మ్యాగ్నెట్.